అంటే మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎట్లా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? నేను నా రాజకీయ ప్రస్థానం నాకు మాజీ శాసనసభ్యులు ఉన్నారు, తాటిపర్తి చెంచరెడ్డి గారు, అదేవిధంగా మాధవరావు గారు, శాంతారాం గారు, అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ సంబంధించినప్పుడు తాటిపర్తి ఈశ్వర్రెడ్డి గారు, ఇలాంటి నాయకత్వంలో మేమందరం కూడా ప్రారంభమైంది. వెంటనే నేను పులివెందుల్లో మాకు రాజశేఖర రెడ్డి గారి స్వయాన బంధువు ఉంటారు, ఓకే, వైఎస్ మధు గారని. ఆయన వాళ్ళ శ్రీమతి గారు శ్రీకాళహస్తి పక్కన విలేజ్ అయింది. ఆయన ద్వారా మేము రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అవడం జరిగింది. వైఎస్ కుటుంబానికి నేను చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను రాజకీయంగా చాలా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తర్వాత కొన్ని కారణాలతో నాకు జగన్ రెడ్డి గారి యొక్క లక్షణాలు అవి నాకు నచ్చకుండానే నేను వెనక్కి రావడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించేటప్పటికీ నాకు ఆయనతో 22 సంవత్సరాలు అప్పటికే బంధం ఉంది. ఓకే, చాలా దగ్గరగా. చిత్తూరు జిల్లాలో ఒకరిద్దరు పెద్ద లీడర్లతో నేను ఒకరిని ఉండేవాడిని రాజశేఖర రెడ్డి, అంతే తప్ప ఇక్కడ నుంచి ఏమి లేదు. అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని. నా పెళ్ళికి కూడా రాజశేఖర రెడ్డి గారు రావాల్సింది, రాకపోతే నేను నా భార్యకి తాళిగట్టను కూర్చుంటే ఆయన పాపం ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని నా ఇంటికి వచ్చి గంట సేపు కూర్చుకొని పోయినాడు ఆయన. ఏమి అలా రాజశేఖర రెడ్డి గారితో ఆయన మరణం తర్వాత నేను కూడా మనసు అకలావికలమయ్యి మేము కూడా అంత జగన్ రెడ్డి గారితో జర్నీ లేకపోయాను. జగన్ రెడ్డి గారి లక్షణం వేరు, రాజశేఖర రెడ్డి గారి లక్షణం వేరు. నేను ఎక్కడైనా చెప్తే ఎప్పుడైనా చెప్తాను. జగన్ రెడ్డి గారు ముఖం ముందునే చెప్పేసి వచ్చింది, మీ లక్షణాలు బాగలేవు.